ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లా కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్ గా షురూ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తోని తెరకెక్కబోతున్న ఈ సినిమాల ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తుండనే ముచ్చట టాలీవుడ్ లా చక్కర్లు కొడుతూనే ఉంది. అంతేకాదు ఈ సినిమాల 3 పాత్రలకు 3 డిఫరెంట్ లుక్స్ అండ్ హెయిర్ స్టైల్స్ తోని తారక్ కనిపించబోతుండంట. మార్చి 10వ తారీఖు నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లా షరీక్ అవుతాడని చెప్తుండ్రు. ఇక ఈ సినిమాను ఎట్లా చేసైనా సరే 5 నెలల కంప్లీట్ చేసి వీలైతే ఆగస్టులా లేకపోతే సెప్టెంబర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్లు ఉన్నాడు తారక్. జనతా గ్యారేజ్ తర్వాత అనుకోకుండా మస్తు గ్యాప్ వచ్చుడుతోని ఇక ముందు అసంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయాలనే ప్లాన్లు ఉన్నాడట. అందుకే బాబీ సినిమా ఫైనలైజ్ చేస్తున్న టైంలోనే త్రివిక్రమ్ ను కూడా లైన్లో పెట్టిండు. వీరిద్దరి కాంబినేషన్ లా సినిమా సెప్టెంబర్లోనే షురూ అవుతుందని ప్రకటించిండ్రు. అయితే ముందు అనుకున్న ప్రకారం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాను ఇప్పటికే షురూ చేయాల్సింది. కానీ మస్తు లేట్ అయింది. ఈ సినిమా ఏప్రిల్లో గానీ సెట్స్ మీదకి పోయే ఛాన్సెస్ లేవు. ఎంత లేదన్నా ఈ మూవీ కంప్లీట్ గానీకి 6 నెలలు పట్టేటట్టున్నది. ఆ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తోని చేయబోయే సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేయడానికి ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఏడాది ఆఖరుకు గానీ త్రివిక్రమ్ తోని ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కే ఛాన్సులు లేవు. గందుకే ఈ గ్యాప్ లా కుదిరితే వివి వినాయక్ తోని ఒక కంప్లీట్ కామెడీ కమ్ మాస్ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. మరి ఎన్టీఆర్ బాబీ సినిమా కంప్లీట్ చేసే లోపట వినాయక్ మంచి సబ్జెక్టు రెడీ చేసుకుని తారక్ ను మెప్పిస్తాడేమో చూడాలి.